కొండయ్య గారిని గెలిపిద్దాం ఎంఎం కొండయ్య గారిని చీరాల్లో నిలబడ్డ ఎంఎం కొండయ్య గారిని ఉమ్మడి అభ్యర్థిని ఎంఎం కొండయ్య గారిని ఈరోజు చీరాల నియోజకవర్గంలో మరి మాల్కొండ యాదవ్ గారు మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా చీరాల్లో మరి మన యొక్క పరిస్థితులు ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గ మరి పరిస్థితి ఉందో పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి మన టీడీపీ అభ్యర్థి అయిన మాల్కొండ యాదవ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ, జనసేన మరియు టీడీపీ కూటమి అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతుని ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్త అంశాల్లో చీరాల చాలా ప్రత్యేకత. రాబోయే రోజుల్లో దీన్ని మరి మనం చూసుకుంటే ఇటు చివరి నుంచి కూడా చెన్నై వరకు కూడా మన రీజన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్ నుంచి చెన్నై వరకు ఒక పెద్ద కారిడారే అంటే మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక ప్రధానమైన అంశంగా ఈ యొక్క చీరాల అంశం కూడా ఉందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజలు అభివృద్ధి చెందాలన్నా మనం బాగా ముందుకు నడవాలన్నా టీడీపీ ప్రభుత్వం తప్పకుండా రావాలి. దానికోసం బీసీ సంక్షేమ సంఘం కేశన్ శంకర్రావు గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో మద్దతు తెలిపామని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇసుక, మైన్, వైన్, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ మరి బీసీల యొక్క మరి డెవలప్మెంట్ లో పూర్తిగా అనగదొక్కిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడమే మన ప్రధానమైన లక్ష్యంగా పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏ మాత్రం మనం ఓటేసేటప్పుడు మనం ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అనే ఆలోచన లేకుండా విఘ్నత కోల్పోయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క అభివృద్ధిని నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ మరి బీసీలకి రక్షణ చట్టం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. బీసీలకి రక్షణ చట్టం చాలా స్పష్టంగా నేను వచ్చినమ్మటే తీసుకురాబోతున్నానని చాలా స్పష్టంగా తెలియజేశారు. సప్లాన్ నిధులు మరి సంవత్సరానికి వచ్చేసరికి 3 సంవత్సరాల మీద మరి ఒక్కొక్క సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల చొప్పున మరి పూర్తి స్థాయిలో ఆయన తెర మీదకి తీసుకురాబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థుల గెలుపుకి ప్రతి ఒక్కళ్ళు తోడ్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎందుకోసం అంటే టీడీపీ మీద ప్రేమ కాదు కానీ వైసీపీలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాలన్నిటినీ మనం ఎదుర్కోవాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా మరి ప్రచారానికి రావడానికి ఆ యొక్క పార్టీ మమ్మల్ని పురుగొల్పిందని చెప్తా ఉన్నాం. బీసీల్లో 4 కులాలకి మీలో డబ్బులు ఖర్చు పెట్టలేరు అని చెప్పేసి పాదయాత్ర టైంలో రజకులు, నాయ బ్రాహ్మణులు, కుమ్మర శాలివాహన, తర్వాత విశ్వబ్రాహ్మణ అందరికీ ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్తే మా యొక్క సహోదరులందరూ కూడా ఫ్లెక్సీలు పట్టుకొని ఆయనతో పాటు పాదయాత్రలో నడిపించారు. ఇప్పటికీ ఆ విజువల్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్క కులానికి కూడా వారి ఓట్లన్నీ వేసుకున్న తర్వాత ఒక్కరికి కూడా కనీసం 4గిట్లో ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఎప్పుడు సపోజ్ ఉదాహరణలో మంత్రివర్గంలో 4-5 బీసీ పదవులు ఉంటే ఈయన ఇంకో 2 పదవులు పెంచి 7 పదవులు అయినాయి, 50% అయిందని చెప్తా ఉన్నాడు. కానీ నాయకత్వంలో ఎక్కువగా బీసీలందరూ పోటీ పడేది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎంపీపీ, గ్రామ సర్పంచులు ఇట్లాంటి వాటిల్లో 16,000 ఉద్యోగ ఈ యొక్క పదవులు పోవడానికి కారణమయ్యారు. 34%ని 24 అయితే మరి మాట్లాడే పరిస్థితి లేదు. 2 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ లేకుండా మరి మా యొక్క బీసీ సోదరులు ఎన్నికయ్యేటటువంటి 16,000 ఈ యొక్క పదవుల్ని తీసేసినటువంటి ఘనత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇటీవల గుంటూరులో 14వ తారీఖున రాష్ట్ర స్థాయి మరి ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో సంబంధించిన నాయకులందరూ కూడా ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చలు జరిపి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బలహీన వర్గాల పైన దాడులు, వారికి జరిగేటువంటి నష్టాన్ని కూడా అందరూ కూడా చర్చించి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దామని అందరూ కూడా ఏకాగ్రంగా తీర్మానం చేయటండి. ఆ క్రమంలోనే మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు చూస్తే బలహీన వర్గాలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. బలహీన వర్గాల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే మరి ఎన్డీఏ కూటమి మద్దతు ఇద్దామని చెప్పని
అందరూ కూడా మరి ముక్త కంఠంతో రాజకీయ పార్టీలు కుల మతాలకు అతీతంగా ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల వారి కోసం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. మరి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గతంలో కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మళ్ళీ నాయకత్వంలోనే ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రజలు ఆకాంక్ష, కోరిక. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారు కూడా అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు గురి అయినా కూడా వారు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పథంలో తీసుకెళ్దామని వారు కూడా మరి తిరుగుతామని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి కార్యక్రమం కావాలి, వారి యొక్క మద్దతు కూడా కావాలనే ఉద్దేశంతో వారు కూడా మరి ఈ రోజున ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళటానికి అందరూ కూడా యువత, విద్యార్థి, మహిళ అందరూ కూడా నడుము కట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాం.